ఇట్లా గ్యాస్ స్టవ్ మీద చేయి పెట్టేసరికి దెబ్బకి చెయ్యి బొబ్బులు వచ్చేసేది. ఆ బొబ్బును గిచ్చితే చూడండి నేను నీరెట్లు కడతాను. ఆయన నేను ఇప్పుడు చూపించేది డెమో, తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు వంది చెయ్యి ప్రజెంట్ ఎట్లుండదు అనేది. ఇడు మా ఇంట్లో యాడేసినా సరే గ్యాస్ స్టవ్ మీదకే వచ్చేసి ఇట్లా దాన్ని అయితే తీసుకుంటాడు అనమాట. అదేవిధంగా అప్పుడే వేడి మీద నిందని వచ్చేసి తీసుకొని ఇట్లా పట్టుకుని ఇడిచాడే. దెబ్బకి ఇంకా చేయగాలి కాసి ఇంకా బొబ్బులతో వచ్చి ఇడిచేవి. ఇట్లా మరి ఎక్కువ గాలి బొబ్బ ఎక్కువ లావ్ అయ్యేదని కాసి దాన్ని అయితే ఇంకా ఇట్లా గిచ్చి నీరత్తయ్య గారు చిడిచామే. ఇంకా మరి కొబ్బరి నూనె కూడా అంటి చిడిచాము. ఇంకా మా వాడు ఎంత గట్టాడు అంటే ఇదే నెక్స్ట్ రోజు ఆ బొబ్బనైతే నోటితోనే పెరుక్కుంటాడు, చేతితోనే గిచ్చుకుంటాడు, మరి ఇలా డొగ్గాడతాడు. కింద రాయుల వాళ్ళు ఇన్నోటి ఉండవు, అయినా సరే ఈ చేతితో అట్లే డొగ్గాడకంటూ వస్తాడు. మా వాడైతే ఇంత స్ట్రాంగ్. మీ ఇంట్లో కూడా ఇంత స్ట్రాంగ్ ఉన్న పిల్లలు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ చెయ్యి వచ్చేసి ఈ విధంగా ఉన్నది.